మంగళగిరిలోని విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు. ఓ రిపోర్ట్. చదివా కదా బ్యాక్గ్రౌండ్. విజయ హెల్త్ కేర్ ట్రస్ట్, చంద్రావతి కాస్మెటిక్స్ అండ్ డెంటల్ హాస్పిటల్, అలాగే వెంకటేశ్వర ఆప్టికల్స్ సంయుక్త ఆధ్వర్యంలో మన మంగళగిరి కాన్స్టిట్యున్సీ మొత్తంలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్సే కాదు ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో కూడా మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకి డెంటల్ అండ్ ఆఫ్థల్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి పిల్లల్లో ఏదైతే దంత సమస్యలు ఉన్నాయో, కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి తల్లిదండ్రులకి మనం సూచనలు సలహాలు అందించడం జరుగుతుంది. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్క పిల్లలు సెల్ ఫోన్ అనే భూతానికి అలవాటు పడిపోయి వాళ్ళు కళ్ళని సరిగా పట్టించుకోకపోవడం, ఇప్పుడు వచ్చే చూపు సమస్యలు, అలాగే కంటి దురదలు, సరిగ్గా నిద్ర లేకపోవడం, అతి చిన్న వయసులోనే పిల్లలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే దంత సమస్యలు, మనం పిల్లలకి ఎంత మంచి ఆహారపు అలవాట్లు నేర్పిస్తున్నా సరే జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతున్నారు. ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల దంత సమస్యలు రావడం, అవి చిన్న వయసులో వచ్చేవే, ఊడిపోయి వచ్చే పళ్ళే అని తల్లిదండ్రులు వాటిని నిర్లక్ష్యం చేయడం, వాటి వల్ల చాలా డీప్ గా వాళ్ళు సమస్యలు ఎదుర్కోవడం, ఆ ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్ వరకు వెళ్ళి పిల్లల్లో చాలా మంది సమస్యలు ఎదుర్కోవడం మేము చూస్తూ ఉన్నాము. ఈ సమస్యలన్నిటికీ చెక్ పట్టడం కోసం మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లల్లోనే ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే రెక్టిఫై చేసి తల్లిదండ్రులకు మన సూచనలు అందించి, అలాగే పర్సనల్ హైజీన్ గురించి, కంటికి సంబంధించిన తీసుకోవాల్సిన సూచనల సలహాల గురించి డాక్టర్ నటరాజ్ గారు చంద్రావతి కాస్మెటిక్స్ అండ్ డెంటల్ హాస్పిటల్ నుంచి ఆయన పర్టికులర్ గా మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ కి ఫ్రీ సర్వీస్ చేయడానికి ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ లో కంటిన్యూస్ గా జరుగుతాయని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది మంగళగిరి చరిత్రలోనే మొదటిసారిగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్లో వచ్చేటటువంటి సమస్యలు మ్యాక్సిమం రెండు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకటి కంటి చూపు, తర్వాత డెంటల్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ రెండింటిని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన పేరెంట్స్కి తెలియకపోవచ్చు, తెలియవచ్చు. కానీ ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి పేరెంట్కి, ప్రతి టీచర్కి ఒక మంచి అవగాహన ఉంటుంది. ఈ అవగాహన ప్రకారం ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి మొట్టమొదటి బేసిక్ పాయింట్ స్కూలే. లేదా పళ్ళు పుచ్చిపోవటం కానీ, లేదంటే బ్లీచింగ్ చేయటం కానీ, టీత్ వైట్నింగ్, టీత్ బ్రైట్నింగ్, అలానే క్లిప్స్, అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో తీసుకోవట్లేదు, కానీ దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది పర్మనెంట్ టీత్కి కూడా, కింద ఉన్న పర్మనెంట్ టీత్కి కూడా డ్యామేజ్ అయిపోయి తర్వాత వాళ్ళకి పర్మనెంట్ టీత్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ పిల్లలకి ముందుగానే చెప్తూ వాళ్ళ పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూ క్రియేట్ చేస్తున్న విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ గ్రీన్ లీఫ్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ క్యాంప్ కండక్ట్ చేసిందే కాకుండా ఈ క్యాంప్ ద్వారా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా క్యాంప్ నుంచి వచ్చిన పేషెంట్స్కి ఓపీ ఫీజు తీసుకోకుండా ఫ్రీగా చూస్తూ అండ్ ట్రీట్మెంట్లో కూడా తక్కువ కాస్ట్ అయ్యేలాగా చేస్తున్నాం మన చంద్రావతి డెంటల్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. మొట్టమొదటిసారిగా స్టార్టింగ్లోనే మంచి కార్యక్రమాన్ని మన స్కూల్లో ప్రారంభించడం ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లో ఉండేటటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ని, దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్స్ని, దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా పిల్లలకి అలాగే వారి తల్లిదండ్రులకి వివరించడానికి వచ్చినటువంటి నటరాజన్ గారికి, అలాగే విజయ ట్రస్ట్ తరపున స్వాతి మేడం గారికి, అలాగే రాజు గారికి. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే ఇందాక అందరూ చెప్పినట్లుగానే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పంటి నొప్పే కదా, లేకపోతే ఐ ప్రాబ్లం ఏముందిలే అనేటటువంటిది తేలిగ్గా తీసుకోవటం వలన దాని యొక్క ప్రాబ్లము ఉండే కొందికి, వయసు వచ్చే కొందికి పెరిగి ఇబ్బంది జరుగుతుందనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం. సో అయితే మన గ్రీన్ లీవ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్టింగ్లోనే ఇలాంటి అవకాశాన్ని అంటే ఉనికి పుచ్చుకోవటం, అలాగే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మేడం సపోర్ట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది.